వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ విజయవంతమైందని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. ఈ నెల 17వ తేదీన వైసీపీ అధినేత జగన్ సమక్షంలో సేకరించిన సంతకాలను గవర్నర్కు అందజేస్తామన్నారు. రాష్ట్రంలోని పోలీసులు వైసీపీ నేతలను అరెస్ట్ చేయడంలో బిజీగా ఉన్నారని మాజీ మంత్రి విడుదల రజని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ పోతున్నారు కాబట్టి దాంట్లో బిజీగా ఉన్నారు. కాబట్టి 5 విద్యార్థులు చనిపోతే దీని మీద రియాక్ట్ అవ్వడానికి కానీ దీని మీద ఏమవుతుంది అని దీని మీద తగినటువంటి చర్యలు తీసుకోవడానికి వీళ్ళకి టైం లేదు. నేను అడుగుతా ఉన్నా ఈ జిల్లాలోని పోలీస్ యంత్రాంగాన్ని, ఈ జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ మరి దీని మీద మీరు ఇప్పటి వరకు ఏం చేశారు, ఏం స్టెప్స్ తీసుకున్నారు, వెంకట్ నాయుడు అండ్ గ్యాంగ్ ని ఏం చేశారు, మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు వీళ్ళని, ఇంకా వీళ్ళ అరెస్ట్ ఎందుకు చూపించలేదు, ఏదో ఎంక్వైరీ అని చెప్పి పొద్దున సాయంత్రం తిప్పుతున్నారట. దీని మీద ఇమీడియట్ గా దీని మీద ట్రాన్స్పరెంట్ గా జెన్యూన్ ఎంక్వైరీ చేసి ఇమీడియట్ గా కఠిన చర్యలు వీళ్ళ మీద తీసుకోవాలి. అలాగే ఈ ఫ్యామిలీస్ ఎవరైతే ఈ చనిపోయినటువంటి వారి కుటుంబ సభ్యులు ఉన్నారో మరి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా స్పందించలేదు. ఈ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వండి, ఈ కుటుంబాలను ఆదుకోండి, ఈ కుటుంబాలకు న్యాయం చేయండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకు చాలా సైలెంట్ గా డీల్ చేస్తున్నారో మనకు అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు. 5 విద్యార్థులు చనిపోయారు, 2 ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ విషయంలో మరి పోలీసులు ఎందుకు పట్టినట్టు వ్యవహరిస్తున్నారో మనకు అర్థం కావట్లేదు. మరి ట్రాన్స్ఫర్ అంటే నాకు అనిపిస్తా ఉంది, అంటే ఇమీడియట్ గా ఇలాంటి అంశాల్లో చేయాల్సింది ట్రాన్స్ఫరా? సస్పెండ్ చేయొద్దు,